హలో గైస్, మనకు మోటరోలా వచ్చేసి జస్ట్ మనకు 17,000 రూపాయలకే కర్వ్ డిస్ప్లే మొబైల్ అనేది లాంచ్ చేసింది గైస్. ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇది. ఎందుకంటే మనకి 17,000 రూపాయలకే వేరే ఏ మొబైల్స్ కూడా లేవు గైస్. మనకు కర్వ్ డిస్ప్లే ఇది మాత్రం మనకు జస్ట్ 17,000 రూపాయలకే కర్వ్ డిస్ప్లే మొబైల్ లాంచ్ చేసింది ఈ మోటరోలా. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు కెమెరా కూడా 50 MP సోనీ కెమెరా చేసినారు. ఈ 17,000 రూపాయలు మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గైస్. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి ఈ 17,000 రూపీస్కి. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా G85 5G గైస్. ఇది మనకు G సిరీస్ అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ టైం మనకి G సిరీస్లో కర్వ్ డిస్ప్లే మొబైల్ అనేది లాంచ్ చేసినారు గైస్. మనకి ఇది వచ్చేసి మోటరోలా G85 5G ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ మొత్తం మనకు చాలా సింపుల్గా ఉంటుంది గైస్. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. 2 వచ్చేసి లెదర్ ఫినిషింగ్, ఇంకోటి మనకు నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్ గైస్. దీంట్లో మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి వేగన్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. చూడడానికి మనకు లుక్ కానీ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియంనెస్ ఈ 2 కలర్స్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రే కలర్ గైస్, అది నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది. మనకు దీంట్లో బ్లూ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి 2 కూడా లెదర్ ఫినిషింగే. చూడడానికి మనకి ఇంకా ప్రీమియం ఉంటాయి 2 కలర్స్. ఓవరాల్ డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది కదా దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లేనే గైస్. ఎందుకంటే మనకి ఇది 17,000 రూపాయలకే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే ఈ బడ్జెట్లోన. ఈ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz POLED కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది డిస్ప్లే వచ్చేసి మనకు 10 బిట్ డిస్ప్లే గైస్. దీంట్లో మనకు కలర్స్ బ్రైట్నెస్ కూడా ఇంకా బెటర్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 1600 nits దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది గ్యాస్. ఓవరాల్ మనకు బ్రైట్నెస్ కూడా ఎక్కువగానే ఇచ్చినారు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది గ్యాస్. దీంట్లో మనకు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఇది మనకు 10 బిట్ డిస్ప్లే కాబట్టి ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకు బాగుంటుంది. అది కాక మనకి ఇది కర్వ్ డిస్ప్లే గ్యాస్. చాలామంది మనకు తక్కువ రేట్లోనే కర్వ్ డిస్ప్లే మొబైల్స్ కొంతమంది ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇది. ఎందుకంటే మనకు తక్కువ రేట్కే కర్వ్ డిస్ప్లే మొబైల్ లాంచ్ చేసింది గ్యాస్. ఇది మాత్రం డిస్ప్లే బాగుంటుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి గ్యాస్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ లైటియా 600 సెన్సార్ యూజ్ చేసిన గ్యాస్. ఇది మాత్రం మనకు సోనీ కెమెరా మెయిన్ సెన్సారు. ఇది వచ్చేసి మనకు OS సపోర్ట్ చేస్తుంది గ్యాస్. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా బాగా న్యాచురల్గా వస్తాయి. కలర్స్ కూడా మనకు బాగుంటాయి దీంట్లో. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు గ్యాస్. సోనీ కెమెరా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. కెమెరా మాత్రం మనకు బాగుంటుంది. ఈ కెమెరాలో గ్యాస్ మనకు ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. దీంట్లో గ్యాస్ మనకు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు 4K ఆప్షన్ అనేది మనకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసి ఒక బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి దీంట్లో మనకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక మైనస్ పాయింట్. మీరు ఒకవేళ ఎక్కువ వీడియోస్ తీయాలనుకుంటే మాత్రం ఇది మనకు అంత సెట్ కాదు గ్యాస్ మనకు. ఎందుకంటే 4Kలో తీస్తే ఇంకా క్లారిటీ ఇంకా బెటర్ ఉంటుంది. ఇది మాత్రం మనకు 4K వీడియో సపోర్ట్ చేయదు. ఓన్లీ 1080pనే. కానీ మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా అన్నీ బాగానే వస్తాయి గ్యాస్. మనకు జస్ట్ వీడియోలో మాత్రమే 4K ఆప్షన్ లేదు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్. ఓవరాల్ మనకు కెమెరా మాత్రం మనకు బాగుంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా కెమెరా గ్యాస్. ఇది కూడా మనకు డీసెంట్గానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కూడా బాగానే వస్తుంది సెల్ఫీ కెమెరా. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ గ్యాస్. ఇది మనకు ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి క్యాజువల్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. నార్మల్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటివి అయితే బాగానే ఉంటుంది ఇది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మనకు అంత సెట్ కాదు. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. మనకి ఇదే బడ్జెట్లోనే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వివో T3 కానీ iQOO Z9 కానీ తీసుకోండి. దాంట్లో పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. ఎందుకంటే మనకి తక్కువ రేట్లో కర్వ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రాసెసర్ కూడా మనకు బాగానే ఉంటుంది. మరి అంత వరస్ట్ అయితే కాదు. మనకి గేమింగ్ మాత్రం అయితే అంత సపోర్ట్ చేయదు. మిగతా అన్నిటికి కూడా బాగానే ఉంటుంది ఇది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. మనకి ఇది బాక్స్లోనే ఛార్జర్ కూడా వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది గైస్ ఇది. దాంతోపాటు మనకు దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకు ఆడియో డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది దీంట్లోన. డబల్ స్పీకర్ ప్లస్ డాల్బీ అట్మాస్ కూడా అంటే ఇది ఒక మంచి ఫీచరే. నెక్స్ట్ గైస్ ఈ మొబైల్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనకు 2 years మనకు OS అప్డేట్స్ వస్తాయి. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి గ్యాస్. ఈసారి మనకు అప్డేట్స్ కూడా ఇంప్రూవ్ చేసినారు.
మొత్తం మనకు 3 సంవత్సరాల దాకా వస్తాయి అప్డేట్స్. ఇది కూడా మనకు మంచి ఫీచరే. ఎందుకంటే మనకు చాలా మొబైల్స్ కూడా అప్డేట్స్ అనేది పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మనకి మోటరోలా కూడా అప్డేట్స్ అనేది మనకి పెంచినాయి గ్యాస్. మనకు 3 ఇయర్స్ వస్తాయి కాబట్టి 3 ఇయర్స్ మనకు ఈజీగా రన్ చేయొచ్చు ఈ మొబైల్ని. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 GB ర్యామ్ ప్లస్ 128 GB ఇంటర్నల్ వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి 12 GB ర్యామ్ 256 వచ్చేసి 20,000 రూపీస్ పెట్టినారు. 2,000 రూపాయలు డిఫరెన్స్ మనకు 8 GB ర్యామ్కి 12 GB ర్యామ్కి. మీరు ఒకవేళ 8 GB ర్యామ్ 128 తీసుకోవాలనుకుంటే 18,000 రూపాయలు పడుతుంది గ్యాస్. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పడితే 1,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 17,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం మీరు క్రెడిట్ కార్డ్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 17,000 రూపాయలకే కర్వ్ డిస్ప్లే వస్తుంది, 50 MP సోనీ కెమెరా, మనకి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గ్యాస్. ఓవరాల్ మనకి 17,000 రూపీస్కి మనకి ఇది ఒక వర్త్ మొబైల్ అని చెప్పొచ్చు. మిగతా వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గ్యాస్. మనకి దీంట్లో ఛార్జర్ అప్డేట్స్ అన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. జస్ట్ మనకి ఇది గేమింగ్కి సపోర్ట్ లేదు, మనకు వీడియో రికార్డింగ్లో 4K ఆప్షన్ లేదు గ్యాస్. ఇవి రెండే మైనస్ పాయింట్లు. మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ 20,000 రూపీస్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే ఫోన్ కోసం చూసినట్లయితే ఈ మోటరోలా G85 కూడా ఒక మంచి ఆప్షన్ గ్యాస్. ఈ బడ్జెట్లో తక్కువ రేట్లో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.